మేమేరా ఏంటి మగాళ్ళు కిస్సింగ్ ఏంటా అని ఆలోచిస్తున్నావా? మాకిది రొటీను. నీకేం ప్రాబ్లమా? ప్రాబ్లం మీకే. మనం ఇంకా బ్రష్ చేసుకోలేదు. వెరీ గుడ్. అది ఏంద్రా ఇది? తాడన్నా? ఇది తాడు, ఇది బంగళా, మీరు చెత్తనాయాళ్ళు. ఇది కాదురా నేను అడిగేదే. అసలు మ్యాటర్ ఏంది? చిన్నబాబు గారు వాళ్ళ ఆవిడ పుట్టినరోజుకి ఆమె జల్లో రోజా పువ్వు పెడతానని ఛాలెంజ్ చేశారట. అట్నా? జల్లో రోజా పువ్వు పెట్టడానికి ఇంత పెద్ద తాడెందుకురా తొట్టినాయాలా? ఆ మేజర్ గుమ్మం నుంచి లోపలికి రానివాడు కదన్నా. అది కూడా నిజమే కదా. చూడ వీరదాసు, మా వాడికి ఇంకో 4-5 విద్యలు నేర్పించు. అట్టాగే గోడ దూకడం నేర్పించా, వచ్చేసింది. తాడెక్కడో నేర్పిస్తున్నా, అది వచ్చేస్తది. మీరు చెప్పారు కాబట్టి తాళాలు తీయడం, చైన్ స్నాచింగ్ కూడా నేర్పించేస్తా. దాంతో కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బాబు అంత అడ్వాన్స్ కోచింగ్ వద్దులే గానే ఇక్కడితో ఆపే. అన్నా, మొన్న మన చిన్నబాబు వాళ్ళ ఆవిడ కలుసుకోవడానికి ఐడియా చెప్పింది. మొన్న లాడ్జ్ లో పోలీసులు దొరకకుండా చేసింది వీరదాసే అన్నా. నన్నంతగా పొగడొద్దురా. ఆయుక్షణం ఏదో ఉన్న బ్రెయిన్ ని ఇలా 10 మందికి పంచుతూ ఉంటా. అన్నా, శ్రీమంతుడు సినిమాలో లాగా ఒక ఊరిని దత్తత తీసుకోవచ్చు కదన్నా. ఆ పని ఆల్రెడీ చేస్తున్నా. వారానికో కాలనీని దత్తత తీసుకుని ఊట్ చేస్తూ ఉంటా. నీ టాలెంట్ టీచింగ్ చూస్తా ఉంటే నాకు కూడా ఏదో నేర్చుకోవాలనిపిస్తోందయ్యా. పోండి సార్ మీరు మరీను. నేనేమో LKG UKG, మీరేమో PG కదా. మీకు నేను చెప్పగలిగేవే ఉంటాయి సార్. అది కరెక్టే అనుకో. ఈ గొడవలో పడి ఆ డాక్యుమెంట్స్ విషయాలు మర్చిపోయావో. ఆ విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటాగా. పోయే తమ్ముడికి ఓ మంచి కాఫీ పట్టరా. ఇందులోనా? వేరే కప్ లో తీసురా పోరా. అన్నా, కాఫీలో ఏం కలుపుతారు? కాఫీలో గెమాక్సిన్ పౌడర్ కాఫీలో కాఫీ పొడి కలుపుతారు. రేయ్, స్ట్రాంగ్ గా ఉండాలి. రారా, అయితే గెమాక్సిన్ పౌడర్ ఫైనల్ చెయ్యి. గురువు గారు, నాన్నోయ్ నేను పైకెక్కేసాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. దిగడం కూడా నేర్చుకో, లేకపోతే అభిమన్యుళ్ళ అక్కడే దొరికిపోతావు, చచ్చిపోతావు. దోమరా? అవునరా, దోమ. మళ్ళీ నవ్వావంటే పళ్ళు రాలు కొడతాను. బీ సీరియస్. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరండి. వెళ్తాం, ఇక్కడే ఉండిపోతామా ఏంటి? బోలా, వాళ్ళకి సర్వ్ చేయి. అయ్యగారు అమ్మగారు రావాలి కదమ్మా. బోలా, ఇవి 2 స్క్రాప్. వీళ్ళని ఆ మేజర్ తో బ్రేక్ఫాస్ట్ చేయించామంటే ఆయన వీళ్ళనే బ్రేక్ఫాస్ట్ గా తినేస్తారు. ముందు వీళ్ళిద్దరిని నాకిచ్చే.
కుదరదు సార్, రూలే. వచ్చేసారు. మచారి పచారి బిచారి కచారి. పచారి పచారి మా మామ పర్రి. ఆవిడేం మాట్లాడింది, నువ్వేం ఆన్సర్ చెప్పావు? సార్ సార్ వాడికి అంత టాలెంట్ లేదు సార్. లాంగ్వేజ్ మాట్లాడాడు కదా. సర్లేండి సార్, అదో లాంగ్వేజ్ దానికో మీనింగ్. వెటకారం అయిపోయింది సార్ వీడికి. ఒరే కలాసి, जेटा मटा कटायो मटा जेटा कटायो वलाया कलयो चलायो अटायो पटायो नी पीका पिकासो विकायो जकायो. ఏమండి చాలా సేపటి నుంచి తిడుతున్నారు, అసలు ఏమన్నారు మీరు? సింపుల్, సంపేస్తారట. ఇంకేం మాట్లాడకుండా బ్రేక్ఫాస్ట్ చేయండి. ఏంటలా చూస్తున్నారు? మీరు స్టార్ట్ చేయండి సార్. ఆయన కూడా స్పూనే వాడుతున్నాడు రా. స్పూన్ కాక ఇంక దేంతో తింటారా? వెరైటీగా తుపాకీతో తింటారేమో అనుకున్నాం రా. పరాయో తిచాయో అచాయో విచాయో. మీరు ఆ తుపాకి గుండు తినకుండా ఇంటించి బయట పెడితే మీ ఇద్దరు చాలా లక్కీ ఫీలర్స్ అంటున్నారు అమ్మగారు. మా బామ్మ సత్యం ముందు చెప్పింది గుర్తొస్తుందిరా. ఏముందిరా, తుపాకీ గురించి ఆవిడకి నాలెడ్జ్ ఉందా? తుపాకీ తెలియదు కానీ ఎప్పుడు చావొస్తుందో ఎవరికి తెలియదని చెప్పిందిరా. నువ్వు ఇప్పుడు చస్తే ఆవిడ పక్కనే పాతి పెట్టమని మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఇంకా చాలా తెలుసుకోవచ్చు. అర్థమైంది. నో మోర్ డిస్కషన్స్, ఓన్లీ తినరా. ఈ సింధు బిందు ఎవ్వరొద్దురా, నువ్వు మాతో వచ్చారా బాబు. ఇన్ కేస్ నువ్వు సింధుని పెళ్లి చేసుకున్నా ఈ తిక్కల బాబు నేను సంసారం చేయనిడ్రా. ఆ మేజర్ని ఏమి అనకండ్రా, ఆ గోడకి ఒక కన్నం ఉంది, ఆయన అన్ని వింటూ ఉంటాడు. ఒరే మను, నువ్వు చాలా లక్కీరా. అందమైన సింధు పక్కనే ఇంకో అందమైన బిందు. బోల్డ్ అని లాంగ్వేజెస్ తెలిసిన అత్త, పౌరుషానికి ప్రతీక అయిన మామ. రే, నీ అదృష్టాన్ని చూస్తుంటే నా కళ్ళు కుడుతున్నాయి 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 కుడుతున్నాయి. చీమలు కుడుతున్నాయి ఇక్కడ. నువ్వు ఉండరా. ఒరే మను, పార్వతీ శివుడు లాంటి ఐడల్ కపుల్ డ్రా మీ అత్త మామ. రోజు వాళ్ళ కాళ్ళు వాష్ చెయ్యి. మెషిన్ వాడొద్దే, చేత్తోనే వాష్ చెయ్యి. ఆ నీళ్లు షాంపూలో యూస్ చేసి నెత్తిన చల్లుకోరా. నీతో పాటు ఈ న్యూసెన్స్ కూడా మేము భరించాలా? లేదు సార్, వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఈ ఊళ్ళో ఉన్నాడు, వాడిని కలిసి వెళ్ళిపోతారు. చూస్తుంటే పెద్ద యూజ్ఫుల్ పర్సన్స్ లాగా కనిపించడం లేదు. మీరు అలా అనకండి సార్, వీడున్నాడే బెట్రాజు, వీడికి చాలా నాలెడ్జ్ ఉంది సార్. మీరేదైనా బెట్ కట్టండి, వీడే గెలుస్తాడు. ఇప్పుడు నా గురించి ఎందుకు చెప్తున్నావురా? చెప్తాను రా, గొప్పోళ్ళ గురించి గొప్ప గొప్పగానే చెప్పాలరా. నేనేమడిగినా ఆన్సర్ చెప్తావా? చెప్తారు సార్, అడుక్కోండి. 10,000. ఏంటి 10,000 బెట్టా? అవును, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. 4 ఛాన్సులు ఇస్తాను. ఒకవేళ చెప్పలేకపోతే సింపుల్, 10,000 ఇవ్వాలి. క్వశ్చన్ గురించి భయం వేస్తుంది కానీ అమౌంట్ టెంప్ట్ చేస్తోంది. సరే కానివ్వండి. డబ్బు తీసి చూపించండి. నేను బేవార్స్ బెట్లు కట్టను. తీరా. తీస్తున్నాను సార్, తీస్తున్నాను. మనోకివ్వు.
ఇప్పుడు చెప్పు, వైజయంతికి నాకు సంబంధం ఏమిటి? ఏంటిది? ఇదేం ప్రశ్న బాబు? వైజయంతి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తప్పు. మీ సిస్టర్ పేరు వైజయంతి. తప్పు. కాదా? ఆలోచించరా నీ అబ్బా. పక్కింటి ఆంటీ పేరు వైజయంతి. ఐఎమ్ రైట్? తప్పు. మళ్ళీ తప్ప. లాస్ట్ ఛాన్స్. ఇంకొక ఆన్సర్ మాత్రమే ఛాన్స్ ఇస్తాను. వచ్చేసింది సార్, అర్థమైంది. మీ భార్య పేరు వైజయంతి. అడుగుతుంటా ఎక్కెళ్ళిపోతారేంటండి? ఇదిగో మను, డబ్బులు మొత్తం జాగ్రత్త. అవి నా 12 డబ్బులు అస్సలు వద్దు. ఓడిపోయారు. తప్పు. చెప్పండి సార్. వైజయంతి అంటే ఇండియన్ ఆర్మీ ట్యాంక్. నేను దాన్ని నడిపాను, యుద్ధం చేశాను. పూర్ నాలెడ్జ్ ఫెలోస్. మీకేమీ రాదురా. 10,000 లాభం. అయ్యో, నా 10,000. 10,000 పోతే పోయిన మళ్ళీ సంపాదించుకోవచ్చులేరా. ఇదంతా నీ వల్లే జరిగిందా? నీ వల్లే జరిగింది. గోల్డ్ బాక్స్ కి నేను 10,000 కడతాను. ఎందుకు చెప్పావు? చెప్పు. హాయ్. ఈడు మళ్ళీ ఏదో సినిమా కథ చెప్తాడు. ఈడు ప్రేమ మరీ ఓవర్డోస్ అయిపోయినది. ఏడ్చేసేది. యాప్స్, నీ గొంతొచ్చి అరేంజ్మెంట్ చేశాను. భగవంతుడా, ఇప్పుడు ఏడ్చేసేది. ఓల్డ్ సిటీలో ఎస్వి రంగారావు అనే మాంత్రికుడు ఉన్నాడు. ఆయన నీకు గొంతు ఫిట్ చేస్తా అన్నాడు. ఫిట్ చేయడం ఏంటి? కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ వాడతాడా ఏంటి? నా గొంతు తీసి నీకు అరేంజ్ చేస్తా అన్నాడు. కరెక్ట్ గా ఫిట్ అయిపోతుందంట. రేపు నన్ను రమ్మన్నాడు. ఈడి తెలివి పాలస మార్కెట్ లో పకోడీలమ్మేలా ఉంది. ఆ మాంత్రికుడెవడో ఈడి గొంతు కోసేస్తాడేమో. రేపు ఈ టైంకి నీ గొంతు వచ్చేస్తుంది. నువ్వు మాట్లాడతావు. కాకపోతే రేపటి నుంచి నేను మాట్లాడలేను. నా గొంతు నీకు వచ్చేస్తుంది. అయినా ఏం పర్వాలేదు. నీకోసం నేను సాక్రిఫైస్ చేసేస్తాను. సరేనా? ఉంటాను. బాయ్ యాప్స్. ఇప్పుడు ఏడ్చేసేది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, నేను ఈ ఊరిని సర్వే చేస్తాను.
మీ నాన్న చెప్పిన అసైన్మెంట్ పూర్తయ్యాక ఇక్కడ సెటిల్ అవ్వచ్చా లేదా, లేకపోతే వేరే బిజినెస్ ఏమన్నా చేయాలా అని సెర్చింగ్లో ఉన్నాను. ఇక్కడ వద్దు గురూజీ, మీ చుట్టాలు ఎక్కువ ఉన్నారు. ఓ నువ్విలా మెల్లగా నడుస్తూ ఉండే. అలాగే, నేను ఇప్పుడే వస్తా. అమ్మా ఇదిగో. అమ్మా మీరు చీర నిండుగా కప్పుకోండి అమ్మా. ఇలా వెళ్ళారనుకోండి దొంగలు చైన్ లాగేస్తారు. థ్యాంక్స్ బాబు. 4 రోజుల క్రితం మా పక్క వీధిలో ఎవరో దొంగ సచ్చినోడు మా ఆడబడుచు మెళ్ళలో ఉన్న చైను లాగేశాడంట. అవును, ఆమె చెప్పిన పోలికలన్నీ నీకున్నాయే. మనిషిని పోలిన మనుషులు ఉంటారమ్మా. కావలిస్తే ఇంటికెళ్ళి రాముడు భీముడు రౌడీ అల్లుడు సినిమాలు చూడండి, సేమ్ టు సేమ్ ఇద్దరుంటారు. మా ఆడపడుచు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతనిలాగే ఉన్నాడే. ఓకే సార్. సార్ ఓకే, సార్. ఒక్క నిమిషం సార్, చెప్పండి అమ్మా. వాడెవడో దొంగోడు సార్, చైన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎక్కడున్నాడు వాడు? అదిగోండి సార్, అక్కడున్నాడు. రేయ్ ఆగు, రేయ్ ఆగు. నీ వల్ల జేబులో చిల్లర కూడా మిగలలేదురా. పర్లేదురా, నేనున్నాను కదా, డోంట్ వరీ. మనకు ఆ వీరదాస్ గారు దొరికితే ఈ ఊర్లో మనకి ఇంకేం పని లేదు, సాయంత్రం కల్లా వెళ్ళిపోవచ్చు. ఎక్కడో చూసినట్టుంది ఇన్ని. అమ్మని ఏరా నువ్వా? నేనంటే అబ్బా రేయ్, యాక్టింగ్ లొద్దు, నీకోసమే మా సర్చింగ్ రా మై డియర్ వీరదాసు. మీరు ఒకరిని చూసి ఒకళ్ళు అనుకుంటున్నారు. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, ఇలా రా. పద పద. గురుగారు, గురువు గారా ఈడోడు? గురువుగారు, గురువుగారు, గురువుగారు భలే మాయమైపోయారే. శిష్య, ఇంతకీ మీ గురువు గారి పేరేంటో? దాస్, వీరదాస్. అయ్యో, ఏంటి మా గురువు గారిని కొడుతున్నారు? కొట్టడం కాదు, సరసం సరసం. సరిపోయిందా? గురువు గారిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అది మీ గురువు గారితో చిన్న పనుంది, నువ్వు రా, పర్లేదు. బిల్లు కట్టడానికి పనికొస్తాడు. పద పద పదమ్మా, పద. చూడు దేవుడు, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళకి జనరల్ గా ఎవరూ పనివ్వరు, కానీ నిన్ను చూస్తే జాలేస్తుంది, అందుకే పనిస్తున్నాను. కానీ నా బార్లో ఏదైనా టాలెంట్ చూపించావనుకో, నేనే మళ్ళీ జైలుకు పంపిస్తా. జాగ్రత్తగా పని చేసుకో, అర్థమైందా? నేను మళ్ళీ తప్పు చేయను బాబు గారు, పనిచ్చినందుకు థ్యాంక్స్. సరే, వెళ్ళి పని చూసుకో. ఏం కావాలి సార్?
మను నువ్వు ఆర్డర్ ఇవ్వు. ఇది మా డాడీ ఫ్రెండ్ బారే, మంచి డిస్కౌంట్ ఉంటుంది. ఇదిగో మను, ఇలాంటి భార్య గనుక మా డాడీ ఫ్రెండ్ కుండుంటే డిస్కౌంట్ అడిగి చీప్ అయిపోను. అందుకే బిల్లంతా ఎగ్గొట్టేస్తాను. సార్, ఆ టేబుల్ మీద ఉన్న కస్టమర్లను చూసారా? దేవుడు, ఆ కుర్రోడు బోస్బాబు గారి కొడుకు, కొంచెం కేర్ఫుల్ గా చూసుకో. బోసుబాబు గారి కొడుకు ఆ దొంగ నా కొడుకుతో కలిసి మందు కొట్టడం ఏంటి సార్? దొంగ ఎవర్రా వాడు? ఆ వచ్చిన వాళ్లలో వీరదాసున్నాడండి. వాడు పేరు మోసిన చైన్ లిఫ్టర్. జైల్లో వాడు నేను ఒకే సెల్లో ఉన్నామండి. ధనరాజ్, ఆ మేజర్ నిన్ను చూడగానే ఎందుకలా కళ్ళు తాగిన కోతిలా అరుస్తున్నాడు? లాజికల్ గా ఆలోచించు. ఆలోచించడానికి ఏముంటుంది బ్రదర్, ఆయనకి నేను నచ్చలేదు. నచ్చకపోవడానికి కారణాలుంటాయి కదా ధనరాజ్, ఆలోచించు. ఏమయ్యా వెయిట్రు, అలా పరిగెత్తావు? మమ్మల్ని చూడంగానే ఇదొచ్చిందా? అబ్బే అదేం లేదు సార్. ఆర్డర్ తీసుకో. చెప్పండి సార్. ఓకే సార్. అంతే. రైట్, డన్. త్వరగా తొందరగా రా అమ్మా. అలాగే సార్. ఏంట్రా 5 నిమిషాలైనా రాడు? చెప్పగానే వచ్చేస్తుంది మరి. మా ఊర్లో అయితే వెంటనే తెచ్చేస్తారా? ఏం కావాలండి? చికెన్ తీసుకురారా. ఎర్ర దొంగ నా కొడక, ఇంత పెద్ద సర్కిల్లో దూరావు. ఏదైనా పెద్ద ప్లాన్ చేసావా? నాకున్నంత బ్రెయిన్ నీకు లేదులే గానీ నా ప్లాన్ తెలుసుకుని నువ్వేం చేస్తావు? నేను నేషనల్, నువ్వు లోకల్. నేను ఏరోప్లేను, నువ్వు సైకిల్ రిక్షావి. నోరు మూసుకుని వెయిటర్ పనిచేయి. వెళ్ళా. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? ఏం లేదురా, తెచ్చిన ఫుడ్ చాలా హెవీగా ఉంటాను, సరిపోతుందా లేదా అని. హలో, నమస్తే సార్. ఎవరయ్యా మాట్లాడేదే? నేను బారు ఓనర్ కొండబాబుని. చెప్పు. మీ అబ్బాయి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి మా బార్కు వచ్చాడు సార్. పిల్లకాయలయ్యా, సరదాగా కూర్చొని బీర్ తాగడానికి వచ్చుంటారులే. ఇందులో తప్పే ఉంది? తాగితే తప్పేం లేదు సార్, కానీ ఆయన వెంట ఒక క్రిమినల్ వచ్చాడండి. క్రిమినలా? వాడెవడో వీరదాస్ అంటండి, పెద్ద దొంగ అంట. వీరదాసా? వాడితో ఏకైకలు పక్కపక్కలు. నాకేం నచ్చలేదు సార్. మిగతా గ్యాంగ్ కూడా దొంగ మొఖాలేనండి. ఇట్లా ఫోన్ చేస్తే ఏమని చెప్పేది? వాడు నాకు తెలీదు అని చెప్పలేను, వీడు నా కొడుకు కాదు అని చెప్పలేను. కొండబాబు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది గానీ నువ్వు తర్వాత ఫోన్ చెయ్యి. మీ అబ్బాయికి వాడి గురించి తెలుసో లేదో నేను చెప్పనా? ఏమీ చెప్పద్దయ్యా, ఫోన్ పెట్టాయి. వీడు వీరదాసు, ఆ దొంగ మొహాలు ఎవరు అర్థం కావట్లేదే. మరి ఈడెందుకు వెళ్ళినాడు ఆడికి? ఏందో మేజర్ గారు డబ్బులు కట్టలేదమ్మా, కరెంట్ కట్ చేశారా? దొరికేది.